అందరూ బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూర్ హోమ్ వ్లాగ్స్. ఇవాళ చికెన్ రెసిపీ చేస్తున్నాను, స్పైసీ చికెన్. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. రండి వీడియోలోకి వెళ్దాము. రెసిపీలోకి స్పైస్ కోసం అయితే ఇలా డ్రై చిల్లీస్ యూస్ చేస్తున్నాను. ఒక 10 అయితే తీసుకున్నాను. ఇవి వాటర్లో బాగా వాష్ చేసి సోక్ చేసుకోవాలి హాట్ వాటర్తో. నేనైతే వాష్ చేసేసాను. ఇంకా వీటి తొడిమలు అయితే తీసేసి హాట్ వాటర్తో సోక్ చేసుకుంటున్నాను. ఈ చికెన్ రెసిపీలోకి అయితే ఇలా 4 ఆనియన్స్, 2 చిల్లీస్, 3 టమాటాస్ తీసుకున్నాను. కొద్దిగా అయితే కోకోనట్ తీసుకున్నా. ఇంత చిన్న ముక్క అయితే అల్లం తీసుకున్నాను. ఈ ఆనియన్స్ వచ్చి మీడియం సైజులో ఉన్నాయి, అందుకని 4 తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకుంటే సరిపోతుంది అండి. ఫుల్ గార్లిక్ ఒకటి ఇలా ఉల్చుకున్నాను. అయితే అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ప్రెస్ చేసినట్లుగా చేస్తే ఈ ఒక దాంట్లో నుంచి ఒకటి విడిపోతాయి, ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని వెజిటేబుల్స్ని రఫ్గా కట్ చేసుకుంటున్నాయి. ఇక్కడ ఉన్నవన్నీ మిగతావి ఆనియన్స్ మాత్రమే సన్నగా స్లైస్ చేసుకున్నాను. చికెన్ అయితే 1 kg తీసుకున్నానండి. బోన్లెస్ ఉంది, బోన్ ఉంది, రెండు యూస్ చేసుకుంటున్నాను. ముక్కలు ఈ సైజులో ఉన్నాయి. స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్ వరకు. ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా ధనియాలు కొద్దిగా ఒక 1.5 స్పూన్, గసగసాలు ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. సోంపు ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక గార్లిక్ వేసుకుంటున్నాను. తర్వాత ఈ జింజర్, చిల్లీస్ అన్నీ వేసుకుంటున్నాను. టమాటాలు, కల్లుప్పు కొద్దిగా వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి అయితే టమాటాస్ వేసాక మిక్స్ చేసుకుంటున్నాను, కానీ ఆనియన్ చేసే రెసిపీస్కి అయితే టమాటాస్ని మిక్స్ చెయ్యను. కొద్దిసేపటి వరకు అలా వదిలేస్తాను, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో అయితే కొంచెం తీసుకుని వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కాజు, ఈ కోకోనట్ కట్ చేసుకున్నాను కదా, ఇవి కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నా. జస్ట్ ఒక 1 minute మాత్రం ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత పక్కన పెట్టి చల్లారేంత వరకు వెయిట్ చేసి తర్వాత మిక్సర్లో వేసుకోవాలి, వాటర్ వేసి. చేసుకుని ఇంకొక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయ్యే లోపు అయితే సంగటి చేసుకోవడానికి అయితే ఎసరు పెడుతున్నాను. ఈ చికెన్కి సంగటి చేసుకుంటున్నాము ఈరోజు. ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మాకు 4 మెంబర్స్కి అయితే ఇలా 4 పిడికిళ్ళు అయితే వేసాను. రైస్ సరిపోతుంది మాకు. ఆయిల్ అయితే హీట్ అయింది. ఓన్లీ మస్టర్డ్ సీడ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. వేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నా. కొద్దిగా కరివేపాకు, సరిపడా కల్లు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. నేను బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇలా బ్రౌన్ కలర్ అయితే వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి ఒక 10 minutes వదిలేయాలి. బాగా బాయిల్ అవుతుంది. ఈ చికెన్ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలు అయితే బాగా అడిక్ట్ అయిపోతారు ఈ రెసిపీకి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మూత పెట్టేసుకుంటున్నాను. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకుంటున్నా. సోక్ చేసి పెట్టుకున్నాం కదా చిల్లీస్, వీటిని వేసుకుంటున్నాను మిక్సీలో.
చేసుకున్న వాటిని కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాను. వీటిని మిక్సీకి వేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. దానికి వాటర్ని యూస్ చేసుకుంటున్నాను. అయితే పెట్టాను కదండి, అదైతే బాయిల్ అవుతోంది. ఇంకా కొద్దిసేపు అయితే ఉడకాలి. రైస్ ఇంకా ఉడకలేదు. నేను డిమార్ట్లో అయితే ఈ జార్స్ తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. అంటే చూడ్డానికనే కాదు, యూసేజ్కి కూడా చాలా బాగున్నాయి. ఇలా ఎయిర్ టైట్ లిడ్ అయితే వచ్చింది చూడండి. సో 1 పీస్ అయితే 89 రూపీస్ పడిందండి. కానీ చాలా బాగున్నాయి. నేనైతే దీనిలో ఇడ్లీ పొడి పెట్టినాను, అయిపోయింది. ఇందులో సాంబార్ పొడి అయితే వేసుకున్నాను. ఇంకా వీటిని అయితే మీకు చూపించాకే వేసుకోవాలని అలా పెట్టేశాను. ఆడవాళ్ళందరికీ యూస్ అవుతాయి కదండి, అందుకే చూపిస్తున్నాను. అంటే మ్యాక్సిమం నా కిచెన్లో అయితే ఇలా గ్లాస్ జార్సే ఉంటాయండి. అది ఎందుకనేసి నేను ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ స్పైసీ గరం మసాలా చికెన్లోకి గరం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. దాల్చిన చెక్క, జాజికాయ, స్టోన్ ఫ్లవరు, స్టార్ ఫ్లవరు, లవంగాలు, బిర్యానీ ఆకు, ఎండుమిర్చి, సోంపు, మిరియాలు, జీరా, కసూరి మేతి, తెల్ల నువ్వులు, గసగసాలు, మెంతులు, ఇలాచి, వీటన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ని ఓపెన్ చేసి చూద్దాము. ఇలా ఫ్రై అయితే అయ్యింది. ఇప్పుడు ఇందులోకి మసాలా చేసుకున్నాం కదా, అది వేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక 1.5 స్పూన్ అయితే ఓన్లీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుని వేసుకుందాము మసాలాలు. దీనికి గరం మసాలా అయితే చేశాను కదండి, అదైతే సూపర్ టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్స్ బాగుంటాయి. ఫ్రెష్గా చేసుకున్నాం కదా, ఆ సువాసన అయితే ఇంకా చెప్పలేము. ఇప్పుడు ఈ మసాలా అయితే వేసేసుకుంటున్నాను. అంటే జార్లో మసాలా మిగిలిపోతుంది, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కూడా వేసుకోవాలి. మిక్స్ చేసి 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే కర్రీ థిక్గా ఉంటుంది. కర్రీకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా సంగటి అయితే కలుపుతున్నాను. ఈ వీడియో చేసేటప్పుడే మీకు ఈ రెసిపీతో పాటు మాట్లాడాను ఇంతసేపు అయితే. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నానండి. చూడండి కర్రీ చూడడానికి కలర్ ఎలా ఉందో. చికెన్ అయితే బాయిల్ అయింది. రెడీ చేసుకున్న గరం మసాలా 2 స్పూన్స్, పెప్పర్ 1 స్పూన్, కొత్తిమీర సన్నగా కట్ చేసుకునేది వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసి బాగా కలిపి ఇంకొక 5 మినిట్స్ వరకు బాయిల్ అయితే సరిపోతుంది. ఈ రెసిపీ తయారవుతుంది. స్పైసీ గరం మసాలా చికెన్ రెడీ. ఇంకైతే తినడానికి రెడీగా ఉన్నాం మేమైతే. ఎందుకంటే చూసి పిల్లలు వచ్చి స్మెల్ చూసుకుని వెళ్తూ ఉన్నారు. మా అయిందా అంటున్నారు. సో ఇంకా తినే టైం అయితే అయ్యిందండి. మీకు ఈ రెసిపీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మీరు రెసిపీ ట్రై చేయండి. మీకు రెసిపీ టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉందో. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. సంగటితో చికెన్ అయితే చాలా బాగుందండి టేస్ట్. ఇడ్లీ, దోశ, చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాము.